హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముందుగా మనం ఈ వీడియోలో మీనాక్షి అమ్మవారి దేవాలయం ఎక్కడ ఉంది, అందులోని ముఖ్యాంశాలు, ఆలయ చరిత్ర, అలాగే ఆలయ నిర్మాణం ప్రత్యేకతలు గురించి మనం తెలుసుకుందాము. మీనాక్షి అమ్మన్ దేవాలయం, మధురై, తమిళనాడు. దక్షిణ భారత శిల్పకళా వైభవం, భక్తుల విశ్వాస కేంద్రమైన పవిత్ర స్థలం. 1. దేవాలయ పరిచయం. మీనాక్షి అమ్మన్ ఆలయం. మీనాక్షి అమ్మన్ టెంపుల్ భారతదేశంలోని అత్యంత అందమైన మరియు పవిత్రమైన దేవాలయాల్లో ఒకటి. తమిళనాడు రాష్ట్రం మధురై నగరంలో ఉన్న ఈ ఆలయం శివుని అవతారం అయిన సుందరేశ్వర స్వామి మరియు పార్వతీదేవి అవతారం అయిన మీనాక్షి అమ్మవారికి అంకితం చేయబడింది. ఈ ఆలయం 2500 సంవత్సరాల చరిత్ర కలిగి ఉంది. దక్షిణ భారత శిల్పకళను ప్రతిబింబించే శిల్పాలు, చిత్రాలు, రంగురంగుల గోపురాలు మరియు దేవాలయ నిర్మాణ శైలి ఈ ఆలయాన్ని ప్రత్యేకంగా నిలబెడతాయి. దేవాలయ చరిత్ర. పురాణ కథనం. పురాణగాథ. పురాణాల ప్రకారం పాండ్యరాజు మలయధ్వజ పాండ్యుడు తనకు పిల్లలు కలగాలని పరమశివుణ్ణి పూజించేవాడు. దప్పుడు యజ్ఞకుండం నుండి మీనాక్షీదేవి అవతారమైన పార్వతీ దేవి జన్మించిందని చెబుతారు. దేవతలు ఆమెను విశ్వేశ్వరుడైన శివునికి వివాహంగా నిశ్చయించారు. కైలాసంలోని దేవతల సమక్షంలో శివుడిని సుందరేశ్వర స్వామి పెళ్లి చేసుకుంది. ఈ సంఘటన మధురైలోనే జరిగిందని, ఈ ఆలయం అందుకు సాక్షిగా నిలిచిందని పురాణాలు చెబుతున్నాయి. ఆలయ నిర్మాణం. ఈ ఆలయాన్ని పాండ్యరాజులు ప్రారంభించారు. తరువాత నాయక వంశ పాలకులు, విజయనగర రాజులు దీన్ని విస్తరించారు. ముఖ్యంగా తిరుమల నాయకుడు 17వ శతాబ్దం దీనిని గొప్పగా అభివృద్ధి చేశాడు. ఆలయ నిర్మాణ శైలిని ద్రవిడ శైలి అని పిలుస్తారు. 3. ఆలయ నిర్మాణ శైలి విశేషతలు. గోపురాలు. టెంపుల్ టోవర్స్. మొత్తం 14 భారీ గోపురాలు ఉన్నాయి. ప్రధాన రాజగోపురం 170 అడుగుల ఎత్తు దక్షిణ ద్వారంలో ఉంది. గోపురాల్లో 33,000 విగ్రహాలు, దేవతా శిల్పాలు, భక్తుల ప్రతిమలు ఉంటాయి. గోపురాలపై రంగురంగుల బొమ్మలు, శిల్పకళా మేధస్సు కనిపిస్తాయి. 1000 స్తంభాల మండపం, 1000 పిల్లప్ హోల్. ఇది పాండ్యరాజుల కాలంలో నిర్మించబడింది. మొత్తం 985 స్తంభాలు, వాటిపై అద్భుతమైన శిల్పాలు ఉంటాయి. ఇది ఇప్పుడు కళాదర్శిని మ్యూజియంగా ఉపయోగిస్తున్నారు. రాత్రిపూట లైటింగ్లో ఇది మరింత అందంగా ఉంటుంది. పోత్రామరైకం. గోల్డెన్ లోటస్ పోండ్. ఆలయ ప్రాంగణంలో ఉన్న పవిత్ర తీర్థం. భక్తులు ఇందులో ముంచుకొని పుణ్యం పొందతారు. ప్రాచీనంగా ఇది శాస్త్రాల పరిశీలన గదిగా ఉపయోగించేవారు. ఆలయ గవాక్షం. టెంపుల్ కారిడార్స్. ఆలయ నడిమధ్య ఉన్న గదులు, గవాక్షాలు చక్కటి శిల్పకళతో అలంకరించబడ్డాయి. ఇవి అద్భుతమైన గ్రానైట్ రాళ్లతో తయారయ్యాయి. 4. ముఖ్య దేవతలు విగ్రహాలు. మీనాక్షి అమ్మన్. ఈ అమ్మవారు త్రినేత్ర, 3 కళ్ళు, మాణిక్యపు వర్ణం, పచ్చదనంతో మెరిసే శరీరం కలిగి ఉంటారు. చేప ఆకారపు కన్నులు, మీన్ అక్షి ఆమెకు ప్రత్యేక గుర్తింపు. అమ్మవారి ఆలయంలో ప్రత్యేక శృంగార అలంకారం ప్రతిరోజూ నిర్వహిస్తారు. సుందరేశ్వర స్వామి, శివుడు. ఆలయంలో ప్రధానంగా శివలింగం ఉంది. ఈ లింగాన్ని ఇంద్రుడు స్వయంగా ప్రతిష్ఠించాడని చెబుతారు. ప్రతి శివరాత్రికి ఇక్కడ అద్భుతమైన పూజలు, అభిషేకాలు జరుగుతాయి. ముఖ్య ఉత్సవాలు. ఫెస్టివల్స్ సెలబ్రేషన్స్. మీనాక్షి తిరుకల్యాణం, మీనాక్షి తిరుక్లేనం. ఏప్రిల్-మేలో జరిగే అతి ముఖ్యమైన ఉత్సవం. మీనాక్షి అమ్మవారు సుందరేశ్వరుని వివాహ మహోత్సవం ఈ వేడుకలో జరుగుతుంది. దేశవ్యాప్తంగా భక్తులు హాజరవుతారు. చిత్రై బ్రహ్మోత్సవం, చితిబాయ్ ఫెస్టివల్. ఏప్రిల్ నెలలో జరిగే ప్రధాన ఉత్సవం. భగవాన్ అలగర్, విష్ణువు ఉత్సవం కూడా దీనిలో భాగం. నవరాత్రి గోలు ఉత్సవం, నవతి గోలు ఫెస్టివల్. 9 రోజులపాటు భక్తి సంగీతం, నృత్యాలు, అలంకారం ప్రత్యేకంగా నిర్వహిస్తారు. గృహాల్లో, ఆలయాల్లో బొమ్మల విగ్రహ ప్రదర్శన, గొడు డిస్ప్లే ఉంటుంది. శివరాత్రి ఉత్సవం. ప్రత్యేక రాత్రి పూజలు, అభిషేకాలు, పారాయణాలు జరుగుతాయి. అన్నదానం, భజనలు నిర్వహించబడతాయి. మీనాక్షి ఆలయ విశేషాలు. దక్షిణ భారతదేశపు అతిపెద్ద ఆలయాల్లో ఒకటి. తమిళనాడులోని పంచసభలో పాచా సభాస్ ఒకటి. దక్షిణ కైలాసంగా ప్రసిద్ధి. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గుర్తింపు పొందిన ఆలయం. భారతదేశం నలుమూలల నుండి భక్తులు సందర్శించే ప్రముఖ తీర్థస్థలం. 8. సమర్పణ. మీనాక్షి అమ్మన్ దేవాలయం భక్తి, కళ, ఆధ్యాత్మికత కలయికగా నిలిచిన పవిత్ర స్థలం. ఇది భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు అద్భుతమైన నిదర్శనం. మీరు ఒకసారి అయినా ఈ ఆలయాన్ని దర్శించాలి. ఓం నమఃశివాయ. మీరు ఇక్కడికి వెళ్ళి ఉంటే మీ అనుభవాన్ని పంచుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.